విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శీలానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టులాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ, కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఈ వృత్తిని, దీనిపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. బోర్వెల్ బీట్ రేట్లు అమాంతం పెరగడంతో తమపై భారం పెరుగుతుందని అన్నారు. పరిష్కారానికి గవర్నమెంట్ చొరవ చూపించాలి. సమస్యల పరిష్కారానికి గవర్నమెంట్ చొరవ చూపించాలి. విద్యవాన్ ఐక్యత, కాంట్రాక్టర్ ఐక్యత. భారతదేశంలో ప్రభుజీ అండి, దేవి బోర్వెల్స్ మా సంస్థ. నేను విశాఖ బోర్వెల్ అసోసియేషన్ అంటే యజమానులు కాంట్రాక్టుల తరఫున ఈ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తున్నాను. నాకు గత 32 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. మాది ఏంటంటే మా బోర్వెల్లో ఒక బిట్ ఉంటుందండి. ఆ బిట్కి బటన్స్ ఉంటాయి. అది కార్బన్ స్టీలుతో ఉత్పత్తి అవుతుందండి. ఆ బిట్ తయారవుతుందండి. ఆ కార్బన్ తయారవుతుంది. దానిలో కోబాల్ట్ అనే మెటల్ కలుపుతారండి. అది ఈవీ ఇండస్ట్రీస్ కూడా కోబాల్ట్ వాడడం వల్ల ఈ టంగస్టన్ కార్బైడ్ అనేది చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందండి. గత 2 నెలల నుంచి 20,000 రూపాయల బిట్ ఖరీదు సుమారుగా 65,000 దాటిందండి. అందుకు 4 రెట్లు రేటు పెరగడంతో మేము బోర్వెల్ ఓనర్లుగా ఈ వెహికల్ నడపడంలో చాలా ఇబ్బందులు గురవుతున్నాము. దాన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ఉత్పత్తి చైనా మీద ఆధారపడకుండా మన గవర్నమెంటే ఇక్కడే ఈ ఉత్పత్తిని మన ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న బోర్వెల్ యజమానులకి అందిస్తారని మేము ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాకి ఈ విశాఖ బోర్వెల్ అసోసియేషన్ తరఫుని మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మా మీద రైతులు చాలా నష్టపోతున్నారండి. సామాన్య ప్రజానీకం అంటే చిన్న ఇంటి యజమాని బోర్ వేసుకోవాలంటే ఇది వరకుతో చూస్తే ఇప్పుడు విపరీతంగా రేటు పెరుగుతుందండి. మరి రైతుల్ని మాకు ఇబ్బంది పెట్టాలనే ఎలాంటి దురుద్దేశం లేదండి. అలాగే యజమానులు కూడా ఇబ్బంది పెట్టాలని ఎలాంటి ఆలోచన లేదండి. ఇది చైనా నుంచి ఉత్పత్తి వల్ల మా మనుగడ చాలా ఇబ్బందికరంగా ఉందండి. నమస్తే అండి, నా పేరు బద్రి అండి. మాది శ్రీరామ్ బోర్వెల్స్. ఈ సమ్మె చేయడానికి కారణం మా రా మెటీరియల్ రేట్ పెరగటం వల్లే చేస్తున్నాము. మాకు రా మెటీరియల్ రేట్ పెరగటానికి ముందు మేము 90 రూపాయలకి డ్రిల్లింగ్ చేసేవాళ్ళం అండి. దాంట్లో మాకు ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు యాక్చువల్లీ మా పెరిగిన కాస్ట్ వల్ల బిట్ ఏదైతే ఉందో 20,000ది 60,000 అవటం వల్ల మాకు అది కాస్ట్, మాకు పడే కాస్ట్ దగ్గర 170 రూపాయలకి వెళ్ళిపోయింది అనమాట. 170 రూపాయలకి వెళ్ళిపోవటం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ హైక్ అనమాట రేట్. అది అంత రేటు ఒకేసారి కస్టమర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే అదే రేటు అది దాన్ని తగ్గించడానికి మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి. ఇంకొకటి, మా ఒక్కొక్క బండికి ఆల్మోస్ట్ 10 పీపుల్ దాకా పనిచేస్తారండి. ఆ 10 పీపుల్ మాకు 100 బండ్లు దాకా ఉన్నాయండి. ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ అండ్ అరౌండ్ అంటే ఆల్మోస్ట్ 1000 మంది. వాళ్ళ ఫ్యామిలీస్ తో కంపేర్ చేసుకుంటే 5 పీపుల్ యావరేజ్ చేసుకున్నా సరే 5,000 పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి, ఓన్లీ ఇన్ వైజాగ్. సో దయచేసి గవర్నమెంట్ ఇదంతా మనసులో పెట్టుకొని మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని అడుగుతున్నానండి. తర్వాత మాకు ఈ కంపల్షన్ వల్ల మేము రేట్ పెంచుకోవాల్సి వస్తుందండి. 20వ తారీఖు నుంచి మేము రేట్ పెంచుకుంటే కానీ మేము సర్వైవ్ అయ్యే పరిస్థితుల్లో లేము. సో దయచేసి జనాలు కూడా మా యొక్క ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం.